ఒక ఇంట్లో ఒక కొడుకు మరియు తండ్రి మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు వాళ్ళ నాన్నతో, నాన్న మన అక్కకు కాబోయే భర్త యొక్క తల్లిదండ్రులు కట్నం గురించి మాట్లాడడానికి రేపు మన ఇంటికి రాబోతున్నారని అంటాడు. ఆ మాట వినగానే తండ్రి మొహంలో బాధ మొదలవుతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎంత కట్నం అడుగుతారో, ఏం అడుగుతారో అనే ఒక బాధ, భయం అతనిలో మొదలైంది. మరుసటి రోజు కాబోయే వియంకులు వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి భోజనాలు చేసి సరదాగా కొన్ని విషయాలు మాట్లాడుకొని చివరిలో అబ్బాయి యొక్క తండ్రి అమ్మాయి తండ్రిని పక్కకు పిలుచుకొని మీరు కట్నం ఎంత ఇస్తారు అని అడుగుతాడు. ఆ మాట వినగానే అమ్మాయి యొక్క తండ్రిలో భయం మరియు బాధ మొదలవుతుంది. అమ్మాయి యొక్క నాన్న ఎంత ఇవ్వాలి అని అడుగుతాడు. అబ్బాయి వాళ్ళ నాన్న అంటాడు, మీరు ఏమీ భయపడకండి, మీ దగ్గర స్తోమత ఉండి మీ అమ్మాయి కోసం అభిమానంతో ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, అంతేగాని ఒక్క రూపాయి కూడా అప్పు చేయకండి. మీరు అప్పు చేసి ఇచ్చిన ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. తండ్రిని అప్పుల్లో ముంచేసి నా ఇంటికి వచ్చే అమ్మాయిని నేను కోడలుగా స్వీకరించను. తన తండ్రిని అప్పుల్లో ముంచేసి ఒక అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే మా ఇల్లు ఎలా సుఖ సంతోషాలతో ఉంటుంది అని అబ్బాయి యొక్క తండ్రి అంటాడు. ఆ మాటలు వినగానే అమ్మాయి యొక్క తండ్రి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇలాంటి వ్యక్తులు కూడా ఈ రోజుల్లో ఉంటారా అని ఆశ్చర్యపోతాడు. ఈరోజు మన సమాజంలో వరకట్నం అనేది ఒక పెద్ద శాపంగా మారిపోయింది. కట్నం లేనిది ఏ అమ్మాయి పెళ్లి జరగడం లేదు. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాలి. ఆస్తులు లేని వారు అప్పులు చేసి మరీ తమ ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిపించాలి. ఎంత చదువుకున్నవాడైతే అంత కట్నం ఇవ్వాలి, ఎంత పెద్ద ఉద్యోగం చేసేవాడైతే అంత పెద్ద స్థాయిలో కట్న కానుకలు చెల్లించుకోవాలి. అమ్మాయి పెళ్లి చేయడానికి అప్పులు చేసి చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ వీడియో చూసి ఒక్కరైనా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న వారైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. మీరే రియల్ హీరో.